ఇల్లు కొడుకప్పుడు తీసుకున్నాడు తల్లి అదొక సమయం అలాగే నేర్చుకోవాలి. యేసయ్య నామములో ప్రభు నిన్ను దీవించుగాక, ప్రభు నిన్ను ఆస్వాదించుగాక. ఇతరులకు క్షేమాభివృద్ధికరమైన మాటలు మనము మాట్లాడుతూ ఉండాలి. పిల్లరా, ప్రార్థన చేసిన రీతిగా దేవుడు చేసిన కార్యాలు మనందరూ ప్రార్థన ప్రభావాలకు ఇచ్చి, ఆయన నిజమైన వాడు, సమాధానం ఇచ్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, జీవము గలవాడని ఆయన చేసే కార్యాల ద్వారా నిరూపించుకుంటూ ఉన్నారు. మనం ఎంత భాగ్యవంతులు అంటే గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. ఏ దేవుడిని కలిగి ఉన్నాం? గొప్ప దేవుడు అంటే మాట్లాడతాడు, కష్టం వచ్చినప్పుడు జవాబిస్తాడు, ఆదరణ చూపిస్తాడు. యేసయ్య ప్రేమ ఎంత లోతో ఎంత ఎత్తో మీరు ఎప్పుడైనా గమనించారు? భక్తుడు అంటాడు, ఆయన ప్రేమ పొడవెంతో నేను ఇప్పుడు పట్టుకోలేకపోయాను, వెడల్పు ఎంతో. అంటే ఈ లోకంలో ఎక్కడ దొరకని గొప్ప ప్రేమ, నిజమైన ప్రేమ యేసులోనే దొరుకుతుంది. ఆమేన్. యేసు ప్రేమ రుచి చూసామంటే ఈ లోకంలో ఎక్కడ, ఏ వస్తువులో, ఏ వాహనములో, ఏ మనిషి ప్రియులరా, జీవం గల దేవుని సన్నిధిలో ఒక సాక్ష్యాన్ని మనం విందాం. మరి ప్రార్థన చేసిన రీతిగా దేవుడు చేసిన కార్యాలు ఎన్ని గొప్ప కార్యాలు అంటే, ఇంతవరకు పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేసిన రీతిగా 9,500 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. 9,500 మందికి పైగా బిడ్డలను ఎత్తుకుని అందరికీ కూడా చూపించడం జరిగింది. ఇంకా చాలా మంది నిండు గర్భిణీతో ఉన్నారు. దేవుడు అబద్ధికుడు కాడు, మాట ఇచ్చాడు, మాట నెరవేరుస్తూ ఉన్నారు. నేనేం చేశానంటే ఈ నెల మొన్న జనవరి నుండి ఐశ్వర్యం కావాలని ప్రార్థిస్తున్నాను. ఎవరికి? ప్రజలందరూ చాలా మంది డబ్బులలో అంటే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు. సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. రోగానికి కారణం ఆర్థిక సమస్య తెలిసింది. కొంత సర్వేలో తెలిసింది ఏంటంటే భార్య భర్త విడిపోవడానికి కారణం ఆర్థిక సమస్య, సరైన జీతం లేకపోవటం, ఆదాయం లేకపోవటం. తర్వాత చాలా పెద్ద పెద్ద యుద్ధాలకి కారణం ఆర్థిక సమస్య. మానసికంగా కృంగిపోవడం, సూసైడ్ చేసుకోవడం. సరైనటువంటి ఆదాయం ఎప్పుడైతే లేదో మనసు పాడైపోవటం, దాని గురించి బెంగపెట్టుకోవటం, రకరకాలుగా. నేను అడిగాను, ప్రభా గర్భఫలాలు ఏమంటే ఇస్తున్నావు, భూఫలాలు ఏమంటే ఇస్తున్నావు, ఈ సంవత్సరం నుండి ప్రజలకి చేతి నిండా కావలసిన ఆదాయం దయచేయబాబు, దేవుడు ప్రార్థన ఆలకించేయడు, చేస్తూ మొదలుపెట్టాడని రుజువు పరచడం మొదలుపెట్టాడు. మీ దగ్గరికి రుజువులు పట్టుకొచ్చాను. ఎందుకంటే మీరు ధనవంతులు అవుతారు. మనకి డబ్బులు కావాలి. ఎవరిని అడుగుతాం డబ్బులు కావాలంటే? చిన్న బిడ్డలు డబ్బులు కావాలంటే ఎవరిని అడుగుతాం? తండ్రిని అడుగుతాం. వారికి ఏది కావాలన్నా మనం ఎవరిని అడగాలి? శ్రీయేస్తూ వచ్చిన మాట, అక్కర్లన్నీ తీర్చబడను. మరి సేవకుడిగా దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్నాను, ప్రభా డబ్బులు కావాలి. డబ్బులు ఎలా కావాలంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలిన ఆశీర్వాదం. ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో దానిని మీరు బ్లెస్ చేస్తాం కదా అని ప్రార్థించారు. మరి మొన్న పాలకొల్లో ఒక సహోదరు అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. ఈరోజు నేను మీకు ఫైనాన్షియల్ టెస్టిమనీస్ మీ ముందు పెడతా ఉన్నాను. వారు 45 లక్షల రూపాయలు చెరువుల్లో చేసి నష్టపోయారు. వారు స్పాన్సర్ చేశారు, 14 సమయాలు స్పాన్సర్ చేశారని చెప్పింది. ఎంత సమస్య ఉన్నా కానీ దేవుడు ఒక రోజు బయటకు తీసుకొస్తాడు, డబ్బులు ఇస్తాడనే ఎదురు చూస్తూ వెళ్ళినప్పుడు అయ్యగారు
చెరువు బాగా వస్తుంది, విజయం కలుగుతుంది, వెళ్ళు అని చెప్పారండి. అలాగే ఆ చెరువు మీద ఉన్న అప్పుతోనూ ఖర్చులు పోను అన్నీ కలిపి మాకు 40 లక్షల రూపాయల లాభం వచ్చిందండి. దాని మీద మా అప్పులన్నీ కూడా తీరిపోయాయి. దేవుడే చెందాక మేము 2 సార్లు కలిపి ఇప్పుడు స్పాన్సర్ చేస్తున్నామండి. వాళ్ళకి ఎలా వచ్చిందో పక్కన ఫొటోస్ పెట్టుకొచ్చింది చూసారా? వారికి డబ్బులు ఎలా వచ్చింది? ఆకాశం లోడు పడ్డాయా? ఎలా పడ్డాయి? వారి చెరువులు, వారి రైళ్ళని దేవుడు బ్లెస్ చేశాడు. మీ ఇంట్లో మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. పెట్టుకోకండి, మనసుపాటు చేసుకోకండి. మనకి ఏది కలిగి ఉన్నామో దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మోషే పెద్ద నాయకుడు అవటానికి మోషే అన్నాడు, నేను ఏం చేయగలను, నాకు మాట్లాడటం రాదు, నోటి మాధ్యమ గలవాడిని, అంతగా మాట్లాడలేను. ప్రయాణం చేసినప్పుడు చేతిలో కర్ర ఉండేది. విష జంతువులు కానీ ఏదైనా దాడి చేస్తాయేమో అని బలమైన కర్ర ఉండేది. ఇప్పుడు ఇలాగ రోడ్లు, కార్లు లేవు కదా. అదంతా కూడా వారు ఎక్కడ ప్రయాణం చేసినా మనిషికి కాపుదల కొరకు కర్ర ఉండేది. కర్ర ఎప్పుడు సపోర్ట్గా ఉండేది. ముసలి వాళ్ళకి నడవటానికి సపోర్ట్ ఉండే కర్ర వేరు, ప్రయాణంలో వెళ్ళేవానికి చేతులు ఉండే కర్ర వేరు. అది కాపరి దుడ్డి కర్ర అంటారు. ఆమె హల్లెలూయా. దేవుడు మీ చేతిలో ఏది ఉన్నదో, మెకానిక్ ఉందా, లేకపోతే వ్యవసాయం చేస్తున్నావా, వైద్యం చేస్తున్నావా, లేకపోతే వ్యవసాయం చేస్తున్నావా, 3 సంవత్సరాలకి గర్భసంధి ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని కుమార్తెని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరొక సాక్ష్యం చూడండి. మరి కౌలు పిల్లలను దేవుడు ఇచ్చాడని, 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఆమెకి 9 మాసాలు కూడా నిలబడదని చెప్పాడు. డాక్టర్ గారు చెప్పంటే 5వ నెలలో తీసేయాలి, అబార్షన్ చేసేయాలి చెప్తే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆ బిడ్డ పట్ల నెరవేరు. ఎలా జరిగిందో, ఎలా బిడ్డలు ఎత్తుకొచ్చిందో, ఎలా సాక్షి చెప్పిందో మనం చూద్దాం. దేవునికి వందనాలు. మాకు గర్భఫలం లేదు, పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది. గర్భఫలం కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగినా మీకు పిల్లల సంతానం కష్టమమ్మ అని చెప్పారు. ఎన్నో ప్రార్థనలు తిరిగాము, ఎన్నో చేసాము. ఇంకా ఇక్కడ మా ఇంటి గడవలు అన్నారు, ఇలాగ ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తే ఎంతో మంది గర్భఫలం వస్తుంది, నువ్వు కూడా వెళ్ళాను అన్నారు. అన్నాక చాలా నెలలు రాలేదు. ఇన్ని తిరిగాను, ఇన్ని చేస్తాను. చివరిసారి ఇంకా ఆయన ఏదో ప్రార్థన చేద్దామని ఇక్కడికి వచ్చాము. సంవత్సరం వచ్చాక తర్వాత ఇసాకయ్య గారితో ప్రార్థన చేసుకునే వాళ్ళు తప్ప ఎప్పుడు ఇలాగా అడగలేదు. మేము ఆయన్ని అడిగాక ఇలాగా మాకు 5 సంవత్సరాలు అయిందండి, గర్భఫలం లేదు, మీ దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మొర ఆలకిస్తాడని అన్నారండి. అంటే కంగారు పడకమ్మా, నీకు ఇస్తాడు దేవుడు, నువ్వు విశ్వాసంతో అడుగు, నీకు గర్భఫలం ఇస్తాడు, 2 బిడ్డలు ఇస్తాడు ఒకసారి అన్నారు ఆయన. అలాగే ఆయన అన్న 2 నెలలకి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక 3వ నెలలో టెస్ట్ చేసుకోగా కన్సీవ్ అయినట్టు తెలిసింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు. స్కానింగ్లో ట్విన్స్ అని చెప్పారు. ఇలాగ అయ్యారండి, ట్విన్స్ అన్నారండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తామమ్మా అని అన్నారండి. తర్వాత 6 నెలలు పోయి 5వ నెల వచ్చిందండి. 5వ నెల వచ్చాక అలా బ్లీడింగ్ అయిపోయి డెలివరీ వచ్చేసి ఇలాగ అన్నారు. అన్నాక బేబీ కిందకి వెళ్ళిపోయింది, అర్జెంట్గా ఆపరేషన్ చేసి కుట్లు వేయాలన్నారు. మళ్ళీ అప్పుడు ఆపరేషన్ చేసి బేబీని పైకి పెట్టి కుట్లేసారు. కుట్లేసాక అయినా ప్రయాణం చేయొద్దన్నా సరే నేను ఇసాకయ్య గారి కోసం వచ్చి ఇలాగ అయ్యారండి, ఇలా డెలివరీ అయిపోద్ది అంటున్నారు. బేబీని ఇలా కుట్లేసారండి. ప్రార్థన చేయండి అయ్యారండి అంటే, నీకు అమ్మ కంగారు పడకు, 9వ నెలలోనే వస్తుందమ్మ డెలివరీ అని అన్నారండి. అన్నాక 6వ నెల వచ్చింది. అంతే బ్లీడింగ్ అయిపోయి బాగా హాస్పిటల్కి వెళ్తే డెలివరీ అయిపోద్దమ్మా, నీకు ఎమర్జెన్సీగా కాకినాడ రాసేస్తున్నామని అప్పటికప్పుడు కాకినాడ పంపించేశారండి. కాకినాడ వెళ్ళాక బ్లీడింగ్ అయిపోయి నీకు బేబీని అయితే చెప్పలేమమ్మా, తల్లిని అయితే ఇస్తాము, తల్లి కావాలనుకుంటే పిల్లలు ముదురుకోండి, పిల్లలు కావాలనుకుంటే తల్లి ముదురుకోవాలి అని అన్నారు. కానీ నేను దేవుడి మీద విశ్వాసంతో ఇసాకయ్య గారు ఇచ్చిన వాగ్దానం బట్టి, ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం తండ్రి, నువ్వు ఇచ్చిన బిడ్డలు ప్రభా, నాకు నీ చిత్తం ప్రభా, నువ్వేం చేయాలనుకున్నా నీ ఆజ్ఞలు ఏది లేదు ప్రభా,
తండ్రి నీకు ఇచ్చిన బిడ్డలు ప్రభా, నువ్వు ఇచ్చిన బిడ్డల ప్రభా, నీ చిత్తం ప్రభా, నువ్వు ఏం చేయాలనుకుంటావు చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అలాగే తండ్రి ఆ రోజు నుంచి డెలివరీ అవ్వలేదండి, అవ్వలేదు. 6వ నెల, 7వ నెల, 8వ నెల పూర్తి అయిపోయి 9వ నెల అనగా నాకు ఆపరేషన్ చేసి 2 బిడ్డని అంటే బేబీని వేసి పెట్టట్లేదని అప్పటికప్పుడు నాకు ఆపరేషన్ చేసేస్తారండి. 2కి ఒకటే పేగ అయిపోవడం వల్ల 3 చేసుకున్నారంట. అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేసి ఆ బేబీని బాక్స్లో పెట్టారండి. బాక్స్లో పెట్టి పడకుండా ఉంటే బాగుండే, వీడింటికి రాకుండా ఉంటే బాగుండే, అయ్యో ఈ బండి ఎక్కకుండా ఉంటే బాగుండే, తెలియకుండా మనము తొందరపడి నిర్ణయాలు తీసుకుని ప్రయాణాలు చేసి పడిపోతాం. తొందరపడి బియ్యం అందుకుంటాం, తొందరపడి ఏదైనా భూమిని కొనుగోలు చేయటం, సమస్యలో పడిపోయి చాలా దుఃఖపడతాం. మనం అనుకుంటాం వెళ్ళొద్దు, చెయ్యొద్దు, ఆగు, ఇప్పుడు వెళ్ళు, అప్పుడు వెళ్ళని చెప్పే నాయకుడు లేడు నాకు, చెప్పే పెద్ద మనిషి లేదు నాకు, ఎవరు నాకు బోధించలేదని అప్పుడు ఏడుస్తాం. ఈ రోజు శుభవార్త ఏంటంటే నీ వెనుక దేవుడు ఒక బోధకుడిని నీ వెనుక అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇదే కరెక్ట్ గా ఇల్లు, ఇది మంచిది, ఇది నువ్వు చేస్తున్నావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒక శబ్దము నీ వింటావు అంతే. ఆమెను చెప్పండి, చెప్పండి. ఎంత అద్భుతం మాట 21
ఆ పండుగలు కూడా మనం పెట్టుకుందాం. ఇక్కడ ఒక సాక్ష్యం చూద్దాం. జీవముల దేవుని సన్నిధానంలో 13 సంవత్సరాలు గర్భఫలం వచ్చిందని 13 సంవత్సరాలకి ఒంగోలు నుంచి ఈ సాక్ష్యాన్ని మనం చూద్దాం. దేవుని సన్నిధిలో చెప్పిన సాక్ష్యం. వీరు కిరణ్ కుమార్ రామ, వీరు దర్శి ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళారు, మందులు కూడా చాలా వాడారు. దగ్గర వారు 20 లక్షల వరకు వాటికి ఖర్చు చేయడం జరిగింది పిల్లల కోసం. అయినా కూడా వారు గర్భఫలం పొందుకోలేదు. వారు చాలా నిరాశగా ఉంటున్నప్పుడు వారి పెద్దమ్మ చెన్నైలో ఉంటారు.